కోర్టులకు అటెండ్ అవ్వకుండా ఆ ప్రాసెస్ని ఇంత డిలే చేసి 10 సంవత్సరాలు డిలే చేసి పైగా నిందలు కాంగ్రెస్ పార్టీ మీద రాంగ్ నిందలు అయితే అటెండ్ అవ్వండి, కోర్టు క్లియర్ చేసేసుకుని అప్పుడు చెప్పండి కాంగ్రెస్ పార్టీ నా మీద ఇలా అన్యాయంగా కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టిందని అప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు సహోదరిని అలా తిడతారు? మీరు జైల్లో ఉన్నప్పుడు 2012లో పాదయాత్ర చేసింది దాన్ని, 14లో మీకు చెప్పులు అడిగేలా తిరిగింది. సరే మీ ప్రభుత్వం రాలేదు, ఆవిడకి టికెట్ కూడా ఇవ్వలేదు అనుకోండి అడిగినప్పటికీ. 19లో మళ్ళీ ఈసారి చెప్పులు కాదు కాళ్ళు అరిగేలా తిరిగింది షర్మిల. అనిల్ బ్రదర్ అనిల్ తిరిగాడు. నాకిద్దరు చాలా మీటింగులు చేశారు. కాబట్టే అక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అయినప్పటికీ నేను అభ్యర్థి కాబట్టి వాళ్ళ సహకారం కూడా ఉంది కాబట్టి బయటపడగలిగా. ఇది నాకు ప్రత్యక్షంగా తెలుసు. అలా ఎన్నో చోట్ల నేరో మార్జిన్ ఉన్న చోట్ల మరి షర్మిల అనిల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఫుల్గా వాడేసుకున్నారు, సబ్బును వాడినట్టు వాడేశారు, రుద్దేశారు, మొత్తం అరిగిపోయేలా. మరి ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాడతారా? వైఎస్ షర్మిల రెడ్డి అని మీ పేపర్లోనే మొన్నటిదాకా రాసుకుని ఇవాళ ప్రతి అడ్డమైన ప్రతి నా బాగోదు, మీ అంత బలగరగా నేను మాట్లాడలేను. ప్రతి నా సన్నగాడు షర్మిల శాస్త్రి ఏంటి మురుసుమూరు ఏదో ఇంటి పేరు చెప్పారు, మరుసుపల్లి షర్మిల శాస్త్ర. మరి మొన్నటిదాకా మీ పేపర్లో ఎందుకు రాసుకున్నారు? రెడ్డి కాదా అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి? రాజశేఖర రెడ్డి గారే రెడ్డి కాదా, వేరే కులమా? జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదా, వేరే కులమా? వాళ్ళెదురో రెడ్డి అయినప్పుడు షర్మిల రెడ్డి కాకుండా ఎందుకు అవుతుంది? ఓకే, తులసిరెడ్డి గారు వ్యాఖ్యానం వేరుగా ఉంటుంది. రెడ్డి అనేది కులం కాదని, అదొక టైటిల్ అని. ఓకే, టైటిలే కులంగా మారింది అనుకుందాం. మరి రాజారెడ్డి గారు రెడ్డి అయినప్పుడు, రాజశేఖర రెడ్డి గారు రెడ్డి అయినప్పుడు షర్మిల రెడ్డి ఎందుకు కాదు? సో నోటికి వచ్చినట్టు మాట్లాడటం, అసభ్య పదజాలంతో అబ్బా అసలు ఆ మాటలు వింటేనే రక్తం మరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి అమ్మాయిని ఇంత అసహ్యంగా వాళ్ళ అబ్బాయే మాట్లాడేస్తాడా? మరి కుటుంబం జోలికి వస్తే ఊరుకో ఉంటారు. మరి మీ సోదరుని, మీ అనుచరులు మీ ఎన్ఆర్ఐ వింగ్ అమెరికాలో కుక్కలా మురిగే ఎన్ఆర్ఐ వింగ్ వాళ్ళు అతి నీచంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడితే మీ ఏమో కొందరు కులదేవత అంటారు, ఇంకేదో పేర్లతో పిలుస్తారు. ఆ స్త్రీ కూడా అత్యంత నీచ పదజాలంతో మాట్లాడితే కనీసం ఖండించరా? పైగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వివేకానంద రెడ్డికి పట్టిన గతే పడుతుందని బహిరంగ హెచ్చరికలు చేస్తారా? అమ్మా షర్మిల, యూ గాట్ టు బి రియల్లీ కేర్ఫుల్. అంత క్లియర్గా చెప్పిన తర్వాత యూ గాట్ టు బి రియల్లీ కేర్ఫుల్. సెక్యూరిటీతోనే వెళ్ళాలి. చాలా దారుణం. ఎప్పటి నుంచో మేమందరూ ప్రశ్నిస్తున్నది, ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది, పాలకపక్షంలో ప్రతిపక్షమైన నేను, ప్రతిపక్షాలైన తెలుగుదేశం, జనసేన అడిగేది ఇయ్యే కదా. తీసుకొస్తానన్నావు, స్పెషల్ స్టాటస్ తెస్తానన్నావు, కనీసం అడిగిన పాపాన పోలేదు. తేవట సంగతి ఏమిటరు? అదే షర్మిల అడిగితే కోపాలు. అక్కడ తింటే ఇక్కడికి వచ్చామంటారా? అక్కడ ప్రాంతీయ పార్టీ
సరే మీరు ఎలాగో న్యాయం చేయలేదని చెప్పి తను ఇక్కడ పార్టీ తను స్థాపించింది. తన ఆశయం నెరవేరింది. ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంది. తను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోలే ఎక్కడ.